Hello amigos, welcome to Kunalopedia. ఐబొమ్మ తెలుగు రాష్ట్రాల్లో మాక్సిమం ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అయితే ఇప్పుడు ఈ వెబ్సైట్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ వెబ్సైట్ ఫౌండర్ ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వెబ్సైట్ వల్ల సినిమా ఇండస్ట్రీకి దాదాపు 4,000 కోట్ల సంవత్సరానికి నష్టం వస్తుంది అని ఫీల్ అయిన సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ ఆడియన్స్ మాత్రం ఈ అరెస్ట్ ని అపోజ్ చేస్తున్నారు. అపోజ్ చేయడం మాత్రమే కాదు, ఇమ్మడి రవిని రాబిన్ హుడ్ తో అండ్ శివాజీ సినిమాలో రజనీకాంత్ తో పోలుస్తున్నారు. అసలు ఏంటి ఈ ఐబొమ్మ కథ? ఈ వెబ్సైట్ అంత ఫేమస్ ఎందుకైంది? ఇప్పుడు ఐబొమ్మను ప్రేక్షకులు ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు? ఐబొమ్మ ఈ వెబ్సైట్ అరౌండ్ 2019 అండ్ 2020 ఆ మధ్య కాలంలో స్టార్ట్ అయింది. ఈ వెబ్సైట్ ఫౌండర్ విశాఖపట్నానికి చెందిన ఇమ్మడి రవి. అయితే ఈ వెబ్సైట్ ఎందుకు అంత ఫేమస్? ఇలాంటి పైరసీ సినిమా సైట్లు చాలా ఉన్నప్పటికీ ఈ వెబ్సైట్ మాత్రమే సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా టికెట్ ప్రైజెస్. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్ ప్రైజెస్ పెంచడం వన్ ఆఫ్ ద రీజన్స్. మల్టీప్లెక్స్ లలో మాత్రమే ఇలా టికెట్ ప్రైజెస్ ఎక్కువ అనుకుంటే తప్పు. సింగిల్ స్క్రీన్లలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇక పాప్కార్న్లు, కూల్ డ్రింక్లు కొనాలంటే మాత్రం ఆస్తి పేపర్లు ఇవ్వాల్సిన పరిస్థితి. టికెట్ ప్రైసెస్ దాదాపు 100 నుంచి 200 ఉంటాయి. ఇక ఫస్ట్ డే సినిమా చూడాలంటే ప్రేక్షకుని అదృష్టం 200, 300, 400 ఇక వాళ్ళ ఇష్టం. అంటే ఒక నార్మల్ డే ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే టికెట్ల ప్రైస్ మినిమం 1000 రూపాయలు అవుతుంది. ఇక పాప్కార్న్ 300, కూల్ డ్రింక్ 400, వాటర్ బాటిల్ కూడా 80 రూపాయలు. బయట నుంచి ఎటువంటి ఫుడ్ తీసుకురాకూడదు, కనీసం వాటర్ బాటిల్ కూడా లోపలికి తెచ్చుకోకూడదు. సరే మనలాంటి వాళ్ళం అయితే కొనం, కానీ చిన్న పిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? అవి కొనిచ్చేంత వరకు పిల్లలు ప్రాణం తీస్తారు. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమా చూడాలంటే మినిమం 2 నుంచి 3,000 ఖర్చు అవుతుంది. సరే నెలకు ఒకే సినిమా చూస్తారంటే లేదు, ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందులో మన ఫేవరెట్ హీరో సినిమా ఒకటి ఉండొచ్చు, మనకు నచ్చిన సినిమా ఇంకొకటి ఉండొచ్చు. సో రెండో సినిమాకు పోయే కంఫర్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి లేదు. అందుకే వాళ్ళలో చాలా మంది ఓటీటీలో సినిమాలు చూడడం బెటర్ అని ఫీల్ అయ్యారు. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. నాకు ఒక సినిమా చూడాలనిపించింది, అది నెట్ఫ్లిక్స్ లో ఉంది. సో నేను నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా. ఆ నెక్స్ట్ డే ఇంకో సినిమా చూడాలనిపిస్తుంది, అది హాట్‌స్టార్ లో ఉంటుంది. సరే అది కూడా తీసుకున్నాను. నెక్స్ట్ డే ఇంకో సినిమా చూడాలంటే అది ప్రైమ్ లో ఉంటుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, G5, ఆహా, సోనీ లివ్, ఈటీవీ విన్ ఇలా వరుస పెట్టి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ డబ్బులు కట్టించుకొని కూడా యాడ్స్ ప్లే చేస్తున్నారు. బేసిక్ గా మనం ఓటీటీ ప్లాట్ఫామ్ లో సినిమాలు ఎందుకు చూస్తాం? యాడ్స్ లేకుండా సినిమా చూడొచ్చు. కానీ వీళ్ళు డబ్బులు కట్టించుకొని కూడా కొంతమంది యాడ్స్ ప్లే చేస్తున్నారు. ఇదెక్కడి పంచాయతీ అయ్యా, ఇంకెందుకు డబ్బులు కట్టడం? ఇక్కడ నుంచే ఐబొమ్మకు ఆదరణ పెరిగింది. యాడ్స్ లేవు, అన్ని సినిమాలు ఒకే ప్లాట్ఫామ్ లో చూడొచ్చు, అది కూడా ఫ్రీగా చూడొచ్చు. అందులోనూ మంచి క్వాలిటీ ప్రింట్ ని తీసుకొని వచ్చి జనాల ముందు పెట్టేశాడు. మరి అలాంటప్పుడు ఒక్కో సినిమా చూడడానికి ఒక్కో ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని జనాలకు అనిపించింది. అందులోనూ యాడ్స్ లేకుండా. అందుకే ఐబొమ్మ అంత పెద్ద సక్సెస్ అయింది. అలా అని సినిమాలను పైరసీ చేయడం కరెక్టా అంటే తప్పు. సోషల్ మీడియాలో చాలా మంది ఇదే కరెక్ట్, పోలీసులు అరెస్ట్ చేయడం తప్పు అంటున్నారు. ఇందాక చెప్పినట్టు రాబిన్ హుడ్ తో అండ్ శివాజీ సినిమాలో రజనీకాంత్ గారితో పోలుస్తున్నారు. శివాజీ సినిమాలో రజనీకాంత్ గారు బయటికి తీసుకొచ్చింది నల్ల డబ్బు, బ్లాక్ మనీ. సినిమా టికెట్ల నుంచి బ్లాక్ మనీ రాదు, అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి బ్లాక్ మనీ రాదు. సో ఇమ్మడి రవి చేసింది క్రైమ్. అలాగని సినిమా ఇండస్ట్రీ సైడ్ నుంచి తప్పులు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. మీ హీరో రెమ్యూనరేషన్ పెంచుకోవడం కోసం ఆ భారాన్ని జనాల నెత్తిన వేయడం తప్పు. అయినా ఆ పాప్కార్న్ ప్రైజెస్ అని నరసింహనాయుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, కత్తులతో కాదు కంటి చూపుతో చంపుతా అని. మీరు పాప్కార్న్ ప్రైజెస్ తో చంపేలాగున్నారు జనాల్ని. అండ్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ విషయానికి వస్తే అన్ని సినిమాలను ఒకే ఓటీటీ ప్లాట్ఫామ్ లో వేయడం ఇంపాసిబుల్, నాకు కూడా తెలుసు. కానీ జనాల దగ్గర డబ్బులు కట్టించుకొని కూడా యాడ్స్ వేయడం తప్పు సార్. మినిమం మనస్సాక్షి ఉండాలి. మీకు డబ్బులు కట్టిన జనాల కోసం ఆ మాత్రం చేయలేరా? మీరు మీ ప్రాఫిట్స్ కోసం చూసుకుంటే జనాలు కూడా ఇలాంటి సైట్స్ చూసుకుంటారు. మీకు లాభాలు ఇచ్చే ప్రజలపైన కొంచెమన్నా కృతజ్ఞత చూపించండి. లేకపోతే ఈ రోజు ఐబొమ్మ వచ్చినట్టు రేపు పొద్దున ఏదో రోజు అమ్మ బొమ్మ అని ఇంకో వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ ఐబొమ్మది కరెక్టా, పోలీసులది కరెక్టా, సినిమా వాళ్ళది కరెక్టా? కామెంట్ చేయండి. అండ్ నేనేమైనా తప్పులు మాట్లాడినా, వన్ సైడ్ వెళ్ళినా కామెంట్ చేసి నాకు తెలియజేయండి.